జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, కనీసం పోనీ అన్ని వదిలేసినా కూడా తండ్రి గారు ఏం చేశారు నీటిపారుదల శాఖకు ఉమ్, అనేదైనా స్పృహ ఉండి ఉంటే కనీసం ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నా కూడా ఇంత నిర్లక్ష్యం జరిగేది కాదు. సొంత జిల్లాలోనే అన్నమయ్య ప్రాజెక్టు కేవలం ఇసుక దోపిడీ చేయడానికి ఉమ్, నీరు ఆపితే అది కొట్టుకుపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యం అతనికి ఉన్నదో చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు గుండ్లకమ్మ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఏవైతే కృష్ణా రివర్ బెడ్ మీద ఉన్నాయో చిన్న చిన్న ఆనకట్టలు, డ్యాములు, వాటి విషయంలో అసలు మీరు కొన్ని చోట్ల మొత్తం అవి గేట్లు, ఇప్పుడు ఉపకాలువలకు గేట్లు ఉంటాయి, అవి ఎత్తేటప్పుడు అవన్నీ కూడా రిపేర్లు చేయకపోవడం వల్ల ప్రాపర్గా పూర్తిగా ఓపెన్ చేయకపోతే ఏమైపోతుంది, నీరు తక్కువ శాతం వస్తుంది, ఉమ్, పైన నీరంతా ఆగిపోతుంది. ఇక్కడ ఆధునీకరణ పేరుతో కేసీ కెనాల్ కానీ లేకపోతే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గాలేరు నగరి అందరినీవా ప్రాజెక్టుల శంకుస్థాపన కానీ తెలుగుగంగ ప్రాజెక్టులు కానీ ఎప్పుడు ఇవన్నీ సరే రాజశేఖర గారు వచ్చిన తర్వాత కొంత చొరవ తీసుకొని కొంత చేశారు, కాదని మనం అంటలేదు. ఆయన పెద్దగా తప్పు పట్టాల్సిన పని లేదు. జలయజ్ఞం, జలయజ్ఞం అన్నాడు, కొన్ని ప్రాజెక్టుల విషయంలో చొరవ తీసుకున్నాడు. ఎందుకంటే మనకు ప్రధానమైనటువంటి కృష్ణా వాటర్ రాయలసీమ ప్లస్ నెల్లూరు జిల్లాలకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే అక్కడ సముద్రంలో కలుస్తుంది డౌన్లో. అలాగే కృష్ణకు డైవర్ట్ అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి, ఇది కృష్ణా జిల్లాకు. అంటే ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ప్రాజెక్టుల విషయంలో ఆయన పనిచేసిన విధానాన్ని కూడా ఆయన ఏమి స్టడీ చేయకుండా, తాను ఏమి చెయ్యాలి అన్నదాని కూడా అవగాహన కూడా లేకుండా వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు అసలు ఇరిగేషన్ సంబంధించి ఏం చేసావయ్యా, ఎంత ఖర్చు పెట్టావు, ఏదైనా కేసీ కెనాల్ పనులు చేసావా, లేకపోతే మిగతా ప్రాజెక్టుల పనులు చేసావా, అందరినీవా పనులు ఏమన్నా చేసావా, ఇవన్నీ అడిగితే సమాధానము ఉండదు. ఏం చేసిండు, కేవలం అది తెలంగాణ అభ్యంతరం పెడుతుందని తెలిసినా కూడా ఏం చేసిండు, రాయలసీమ ప్రాజెక్టు నేను అని చెప్పి ఒకటి ప్రపోజ్ చేసిండు, శ్రీశైలం కింది భాగం. అంటే దాన్ని వీళ్ళు అభ్యంతరం చెప్పారు, అది ట్రిబ్యునల్ వరకు వెళ్ళిపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణమే జరగలేదు, అసలు ప్రారంభమే కాలేదు. పోయాడు, శంకుస్థాపన చేసి అడావిడి చేశాడు. కానీ కేసీఆర్ తన మిత్రుడు అని చెప్పుకున్నటువంటి వాళ్ళిద్దరూ అంత ప్రేమగా స్నేహంగా ఉండి ఉన్న వాళ్ళు ఆయన్నే ఒప్పించలేకపోయాడు. ఇంకా మిగతా విషయాలు ఏం మాట్లాడతాం మనము. తుంగభద్ర డ్యామ్ అన్నది ఎవరిది అంటే కర్ణాటకలో ఉన్నా కూడా అది ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టు, అంతే కదా. హైదరాబాద్ రెజ్యూమ్ ఉన్నప్పుడు, అంటే హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు, మద్రాస్ స్టేట్ గా మనకు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఈ రెండు రాష్ట్రాలు కలిపి, అంతకుముందు విజయనగరం సామ్రాజ్యంలో ఆనకట్ట ఉంటే ఆ ఆనకట్టను డ్యాముగా మార్చి నిర్మాణాన్ని చేపట్టారు. ఎప్పుడు 1949లో పూర్తయింది. అంటే రెండు రాష్ట్రాలు, దాని మీద రెండు రాష్ట్రాలకు హక్కు ఉంది, దాని నుంచి వచ్చే నీరు కూడా వాడుకునే హక్కు రెండు రాష్ట్రాలకు ఉంది. అది అప్పటి అగ్రిమెంట్. అక్కడ నీకు ఆ నీటిని వాడుకునేటప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా కొంత పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే సరే మనకు మద్రాస్ స్టేట్ పోయింది, తర్వాత ఉమ్మడి రాష్ట్రం వచ్చింది, ఉమ్మడి రాష్ట్రం దాన్ని షేర్ చేసేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వచ్చినా కూడా ఆ తుంగభద్ర నీటికి తెలంగాణకు సంబంధం లేదు. ఆ తుంగభద్ర అనేది డౌన్ లో ఉంటుంది, అంటే ఎక్కువగా అనంతపురం జిల్లాకు ఉపయోగపడుతుంది ఆ వాటర్, రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకించి అనంతపురంకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆ తుంగభద్ర నుంచి వచ్చేటువంటి వాటర్.
మరి ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు? ఏం జరుగుతుంది అనేది ఎందుకు సమీక్ష జరుపుకోలేదు? అక్కడ మనకు భాగం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఏమైంది పరిస్థితి? అక్కడ క్రస్ట్ గ్రేట్లు 32 ఉంటే 33 34 ఉంటే 22 ఓపెన్ చేసేసి ఆ గేట్ 19 గేటు తెగి అది కొట్టుకొని పోతే ఇంకా మిగతా గేట్లు కూడా కొట్టుకొని పోతాయని చెప్పి మొత్తం 22 గేట్లు ఓపెన్ చేశారు 34లో. ఓపెన్ చేసేసి నీళ్ళు వదిలేశారు. 100 టీఎంసీల నీరు వెళ్ళిపోతున్నది. ఓవరాల్ గా ఇప్పుడు కృష్ణా బెల్ట్ మీద ఉండేటువంటి ప్రాజెక్టుల్లో కానీ అంటే తుంగభద్ర వెళ్ళి మళ్ళా కృష్ణాలో కలుస్తుంది కింద భాగంలో పోయిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా సముద్రానికి పోతుంది. ఒక లెక్క ప్రకారం ఏంటంటే ఇప్పటి వరకు ఈ అన్ని ప్రాజెక్టులు సక్రమంగా గేట్ కొట్టకపోవడము, ఈ అన్నమయ్య ప్రాజెక్టు కానీ పులిచింతలు కానీ ఇవన్నీ సక్రమంగా లేకపోవటం వలన, గేట్లు ఓపెన్ చేయటం వలన, వీటన్నిటి వలన కూడా దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీరు వాడుకోకుండా వృధాగా సముద్రంలో కలిసిపోతున్నారు. అంటే ఎంత నష్టము ప్రత్యేకించి రాయలసీమకు జరుగుతున్నది, ఎంత నష్టం జరుగుతున్నది. దీన్ని ఎందుకు సీరియస్ గా వీళ్ళు తీసుకోవటం లేదు ప్రాజెక్టుల విషయంలో? ఇప్పుడు ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇప్పుడు 69 సంవత్సరాలు అయింది ఆ తుంగభద్ర కట్టి. దానికంటే ముందే కట్టినటువంటి ప్రాజెక్టులు దాని కింద ఈ కృష్ణా వాటర్ మీద ఉండేటివన్నీ కూడా చిన్న చిన్న డ్యాములు, వాటిని సమీక్ష చేసి వాటికి నిధులు మీరు అన్నట్టు నిధులు కేటాయిస్తే ఎప్పటికప్పుడు గేట్లు ప్రధానంగా గేట్ల నిర్మాణాలు జరిగాయి. ఎందుకంటే ఇది పురాతన సిస్టమ్ లో ఉన్న గేట్లవి, ఇలా కరెక్ట్ సార్, చైన్ సిస్టమ్ లో ఉంటాయి ఆ గేట్లు. ఇలా ఆ చైన్ ఏదైనా బాగా తడిసిపోయి అంటే నీళ్ళ ఇది అదే అది పట్టింది అంటారు కదా, దానికంతా పట్టేవి ఏమైపోతాయి, ఒకసారి తెగిపోతాయి. ఇప్పుడంటే రేడియల్ గేట్లు వచ్చాయి, అవి ఎలక్ట్రానిక్ గేట్లు, అవి పెద్ద ప్రాబ్లం రావు. అయితే మీరు చెప్పినట్లుగా